హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖుష్విత టాక్స్. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇవాళ వీడియో ఏంటిది అంటే ఒక మంచి జాబ్ ఆపర్చునిటీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాను అనమాట. ఈ జాబ్ ఆపర్చునిటీ ఎక్కడి నుంచి అండ్ ఏ కంపెనీ నుంచి అనుకుంటే కనుక మనకు వచ్చేసి ఈ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసి 2 కంపెనీస్ నుంచి అయితే రిలీజ్ అయ్యాయి. మెయిన్గా అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచే ఈ జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అయ్యాయి అనమాట. ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఏ కంపెనీ నుంచి వచ్చింది అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఎవ్రీథింగ్ తెలుసుకుందాము. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మీరు లేట్ చేయకుండా వీడియోని అయితే వాచ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మనం అనుకున్నాం కదా, సో 2 కంపెనీస్ నుంచి అయితే మనకు ఈ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసాయి అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ వరకు లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీసే రన్ అవుతున్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ పాండమిక్ క్లియర్ అయ్యేంత వరకు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట ఈ కంపెనీస్ నుంచి. సో ఈ కంపెనీస్ లైక్ ఏ కంపెనీస్ నుంచి రిలీజ్ అయ్యాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో ఈ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసి మనకి ఒకటి వచ్చేసి కాగ్నిజెంట్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇన్ఫోసిస్ అనమాట. సో ఈ 2 కంపెనీస్ నుంచి మనకి జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అది కాకుండా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ జాబ్ ఆపర్చునిటీస్ అనేది రిలీజ్ చేశారనమాట. అండ్ ఈ జాబ్స్కి క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ ఎలా ఎవ్రీథింగ్ తెలుసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి మనము కాగ్నిజెంట్ కంపెనీ నుంచి అయితే తెలుసుకుందాము. సో ఈ కాగ్నిజెంట్ కంపెనీ నుంచి అయితే మనకి జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి అన్నమాట. సో ఈ కాగ్నిజెంట్ కంపెనీ అంటే మీకు మోస్ట్లీ ఐడియా ఉంటుంది, ఒక మంచి కంపెనీ అని చెప్పి చెప్పచ్చు, చాలా మంచి కంపెనీ. అండ్ అలాగే దీనికి ఈ ఏం జాబ్స్ రోల్స్ ఏంటిది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. రోల్స్ ఏంటిది అంటే కస్టమర్ సపోర్ట్ అనమాట. జాబ్ రోల్ ఏంటిది అంటే కస్టమర్ సపోర్ట్ అనమాట. సో కస్టమర్ సపోర్ట్ అంటే మీకు మోస్ట్లీ ఐడియా ఉండొచ్చు కొంతమందికి. సో కొంతమంది ఐడియా లేని వాళ్ళకి ఏంటిది అంటే తెలుసుకుందాం క్లియర్గా. సో కస్టమర్ సపోర్ట్ రోల్ అంటే ఏమంటే మనకి ఏదైనా మన కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ కానీ ఏదైనా వెబ్సైట్ కానీ అండ్ అలాగే ఏదైనా క్వైరీస్ కానీ ఏదైనా ఉండొచ్చు అనమాట కస్టమర్కి. సో కస్టమర్ మనకి కాల్ చేస్తారు. సో అప్పుడు కస్టమర్ కాల్ చేసినప్పుడు మనము వాళ్ళకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ అలాగే ఏంటిది అంటే ఆన్ టైం వాళ్ళకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇదైతే రోల్ ఉంటుంది అనమాట. సో కస్టమర్ సపోర్ట్ అంటే మనకి ఇదైతే రోల్ ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇంకొకటి ఏంటిది అంటే మనకి అండ్ అలాగే దీనికి శాలరీ ప్యాకేజ్ అయితే తెలుసుకుందాము. సో దీనికి శాలరీ ప్యాకేజ్ అయితే వీళ్ళైతే ఏం మెన్షన్ చేయలేదు, బికాజ్ మేబీ ఐడియా ప్రజెంట్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకి. సో మనకి ఇన్ కేస్ మీకు ఏదైనా కంపెనీ గురించి మనకి శాలరీ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ప్రతి ఒక్కళ్ళు సో గ్లాస్ డోర్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. సో మీరు ఆ గ్లాస్ డోర్ వెబ్సైట్లో మీరు కనుక శాలరీ ప్యాకేజెస్ అన్ని చెక్ చేస్తే మీకు అక్కడ క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. సో ఈ కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళు మనకి ఈ కస్టమర్ సపోర్ట్ అనే రోల్కి వచ్చేసి పర్ యానం వచ్చేసి మనకు 2.8 lakhs పర్ యానం అయితే ఉంటుందన్నమాట. సో మంచి శాలరీ అని చెప్పచ్చు. అండ్ అలాగే ఇప్పుడు రోల్స్ అయితే తెలుసుకున్నాము. అండ్ అలాగే మనకి రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకుందాము. సో రెస్పాన్సిబిలిటీస్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఏంటిది అంటే కస్టమర్ కాల్ చేసినప్పుడు మనం పర్ఫెక్ట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఆన్ టైం ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే క్వాలిఫికేషన్స్ దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు. సో క్వాలిఫికేషన్స్ అయితే చాలా చాలా ఈజీగా ఉంది. సో ఏంటిది అంటే సో కొంతమంది డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి డిప్లొమాస్ ఇలాంటి ప్రతి ఒక్కళ్ళకి ఈ జాబ్ అయితే యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో ఇంటర్ కంప్లీట్ ఉన్న వాళ్ళు, డిగ్రీ స్ట్రీమ్ ఉన్న వాళ్ళు, సో ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్సెప్ట్ ఏంటిది అంటే BE, BTech అండ్ MCA. సో ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి ఎలిజిబుల్ అయితే కారనమాట. ఫైన్. సో BE, BTech, MCA ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేయకూడదు. మిగతా ఏ గ్రూప్ కానీ ఏ స్ట్రీమ్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ తెలుసుకుంటున్నాం కదా. సో ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు అండ్ అలాగే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు అలాగే డిగ్రీ స్ట్రీమ్ ఉన్న వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్కి. సో రోల్ వచ్చేసి తెలుసుకున్నాం కదా, కస్టమర్ సపోర్ట్ అనమాట. అండ్ అలాగే స్కిల్స్ ఇవన్నీ తెలుసుకుందాము.
సో స్కిల్స్ వచ్చేసి మనకు చాలా చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. సో స్కిల్స్ అయితే ప్రతి ఒక్క జాబ్లో అడుగుతారు ఏంటిది అంటే ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ అలాగే ఏంటిది అంటే కస్టమర్ మనకి కాల్ చేసినప్పుడు వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తాం కదా, సో ఈ ఫీడ్బ్యాక్ మొత్తం కూడా మొత్తం మనము ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటిది అంటే మనకు ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. సో మనకి ఒక గ్రూప్ ఉంటుంది కదా, సో మనం ఎక్కడైనా జాబ్ చేసినప్పుడు మనకు ఒక గ్రూప్ అనేది ఉంటుంది. సో ఆ గ్రూప్లో మనం మింగల్ అయి వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇంకొకటి ఏంటిది అంటే మనకు ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఫెస్టివల్స్ కానీ అప్పుడప్పుడు మనకి ఏంటిదంటే సమ్ డాన్సెస్ అంటే ఇవన్నీ కొన్ని కంపెనీస్లో మనకి పెడుతూ ఉంటారనమాట సమ్ అకేషన్స్కి అట్లా. సో అప్పుడు ఈ కంపెనీలో కూడా అలా చేసినప్పుడు మనము ఖచ్చితంగా అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ టీమ్ వర్క్ చేసినప్పుడు టీంలో మనము ధైర్యంగా మాట్లాడాల్సి ఉంటుంది అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి కూడా వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఉండాలన్నమాట స్కిల్స్. అండ్ అలాగే ఇంగ్లీష్ కూడా మస్ట్ అండ్ షుడ్. అండ్ కస్టమర్ కాల్ చేసినప్పుడు మనం నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ క్వాలిఫికేషన్ తెలుసుకున్నాం అండ్ అలాగే శాలరీ ప్యాకేజ్ కూడా తెలుసుకున్నాము. అండ్ ఏంటిది అంటే ఇది లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ అనమాట. యాజ్ ఆఫ్ నో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇది పాండమిక్ క్లియర్ అయిన తర్వాత మనకి లొకేషన్కి అయితే పిలిచే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో క్వాలిఫికేషన్ చాలా బెటర్గా ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయండి. మేబీ మనకి ఈ ఓపెనింగ్స్ అనేది ఎప్పుడు క్లోజ్ అవుతాయో తెలియదు అనమాట. సో కుదిరినంత వరకు వెంటనే అప్లై చేయడానికి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. అండ్ ఈ జాబ్కి అప్లై చేయడానికి మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఒక వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తాను. సో నా పర్సనల్ వెబ్సైట్. సో ఆ వెబ్సైట్లో మీరు వెళ్ళి చూస్తే కనుక డైరెక్ట్ లింక్ ఉంటుంది అనమాట. సో ఆ లింక్లో మీరు అప్లై చేసుకోండి. అండ్ రైట్ సైడ్ మీకు అప్లై నౌ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ కాగ్నిజెంట్లో అప్లై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు అప్లై చేసిన తర్వాత మీకు అన్ని మెయిల్ అయినా రావచ్చు అండ్ మీకు కాల్ బ్యాక్ అయినా రావచ్చు మేబీ మీరు సెలెక్ట్ అయితే. సో వన్స్ మీరు జాబ్కి అప్లై చేసేటప్పుడు ముందుగా ఏంటిది అంటే దానికి తగ్గట్టు మీరు ఏంటిది అంటే రెజ్యూమ్ని ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అంటే మన రెజ్యూమ్ పర్ఫెక్ట్గా ఉండాలి ప్రతి ఒక్క జాబ్కి. సో ఆ జాబ్కి తగ్గట్టుగా మనం రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని అప్లై చేస్తే కనుక మనకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఏంటిది అంటే మనము అనుకున్నాం కదా, సో ఏంటిది అంటే ఇంగ్లీష్ ఉండాలి అండ్ అలాగే ఏంటిది అంటే రిటర్న్ స్కిల్స్ అండ్ వర్బల్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట ఈ జాబ్కి తప్పకుండా. ఫైన్. సో ఈ జాబ్ యొక్క క్వాలిఫికేషన్స్ అండ్ ప్యాకేజ్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రతి ఒక్కళ్ళు త్వరగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే ఈ జాబ్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఇన్ఫోసిస్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ ఇన్ఫోసిస్ నుంచి కూడా మనకి ఏంటిది అంటే వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ నుంచే ఈ జాబ్స్ రిలీజ్ చేశారనమాట. వాళ్ళ మెయిన్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ జాబ్స్ వచ్చేసి మనకు రిలీజ్ చేశారనమాట ఇన్ఫోసిస్ నుంచి. సో ఈ జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకుందాము. సో ఈ జాబ్కి క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకు బీకామ్ అయితే ఉందన్నమాట. సో బీకామ్ కాబట్టి వీళ్ళు వచ్చేసి పర్టికులర్ పాస్డ్ అవుట్ ఇయర్స్ ఏమీ ఇవ్వలేదు. సో పర్టికులర్ పాస్డ్ అవుట్ ఇయర్స్ అయితే ఏమి ఇవ్వలేదు కాబట్టి సో మీరు ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అయినా కూడా మీరు బీకామ్ వాళ్ళు ఎవరైనా అయితే అప్లై చేసుకోవచ్చు. బీకామ్ వాళ్ళకి మాత్రమే అంటున్నారు కాబట్టి మీరు ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అయినా కూడా మీరు ఈ జాబ్కి అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఏంటిది జాబ్ యొక్క రోల్ ఏంటిది అంటే అకౌంటెంట్ అనమాట. సో మనకి బీకామ్లో మనకి ఆబ్వియస్లీ కొంతమందికి తెలిసి ఉంటుంది ఏంటిది అంటే మనకి కామర్స్ లైక్ అకౌంట్స్ వచ్చి ఉంటుంది. సో ఈ అకౌంట్స్ బేస్ చేసుకొని మనకి ఏంటిది అంటే అకౌంటెంట్గా మనకి వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ జాబ్కి అప్లై చేయడానికి మీకు నేను వెబ్సైట్ వచ్చేసి మీకు లింక్ వచ్చేసి నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో ఆ లింక్ ద్వారా మీరు జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా మనకు రైట్ సైడ్ అప్లై అని వస్తుంది. సో ఆప్షన్ ద్వారా మీరు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే దీనికి శాలరీ వచ్చేసి మనకి శాలరీ ప్యాకేజ్ వచ్చేసి మనకు 3.2
8 lakhs per annum అయితే ఉంటుందన్నమాట. శాలరీ ప్యాకేజ్ కూడా చాలా బాగుంది. సో మనకి క్వాలిఫికేషన్ తెలుసుకున్నాం కదా. సో బీకామ్ వాళ్ళు ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అయినా కూడా మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఫైన్. అండ్ అలాగే దీనికి రెస్పాన్సిబిలిటీస్ ఏంటిది అనేది తెలుసుకుందాము. సో రోల్స్ అండ్ అన్నీ. సో రోల్స్ వచ్చేసి మనకి అకౌంటెంట్ అనమాట. సో అకౌంటెంట్ అంటే మీకు ఇక్కడ వర్క్ ఏముంటుంది అంటే మీకు ఆల్మోస్ట్ ఐడియా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే మనకి ఈ అకౌంటెంట్ మనకు ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటిది అంటే ఈ జాబ్కి అప్లై చేసే వాళ్ళకి కొద్దిగా వెబ్సైట్స్ మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఏంటిది అంటే మనకి ఆన్లైన్ మీద కొంచెం కమాండ్ అయితే ఉండాలన్నమాట. సో ఇవి అయితే ఉండాలన్నమాట స్కిల్స్. అండ్ ఇంగ్లీష్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో అండ్ అలాగే మనము వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఈ ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. వాళ్ళు ఆన్లైన్ ట్రైనింగ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. బట్ ఆ ఆన్లైన్ ట్రైనింగ్ ఎన్ని రోజులు ప్రొవైడ్ చేస్తారనేది పర్ఫెక్ట్గా నాకు ఈవెన్ ఐడియా లేదు. సో మేబీ ఉండొచ్చు 1 month 1.5 month అలాగా ట్రైనింగ్ అయితే ఉండొచ్చు. ఇన్ కేస్ మీకు శాలరీ ప్యాకేజ్ మీద ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు గ్లాస్ డోర్ అనే యాప్ ద్వారా మీరు ఈ రోల్ యొక్క శాలరీ ప్యాకేజ్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అనమాట ఇన్ఫోసిస్ నుంచి రిలీజ్ అయిన జాబ్స్ అనమాట. సో ఇన్ఫోసిస్ నుంచి మనకు రిలీజ్ అయిన జాబ్ అనమాట ఇది అకౌంటెంట్గా. సో బీకామ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ అయిన వాళ్ళు ఏ ఇయర్ అయినా కూడా. సో వీడియో అయితే ఇది గాయ్స్. సో వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి వీడియోని అండ్ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటిది అంటే ఈ జాబ్ అప్లై చేసిన తర్వాత చాలామంది వరీ అవుతూ ఉంటారనమాట. నాకు కాల్ బ్యాక్ రాలేదు అండ్ తర్వాత మెయిల్ కూడా ఏం రాలేదు అని చెప్పేసి. సో మీరు వెయిట్ చేయండి, టెన్షన్ తీసుకోవద్దండి. బికాజ్ ఏంటిది అంటే ఈ పాండమిక్ వల్ల మీకు 2 to 3 weeks వరకు కూడా టైం పట్టచ్చు మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి. సో మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు ఖచ్చితంగా మెయిల్ ద్వారా అయితే మెయిల్ వస్తుంది, లేదు అంటే కాల్ బ్యాక్ అయినా వస్తుంది. సో ఈ రెండిట్లో మీకు ఈ రెండు ద్వారా మీకు ఫీడ్బ్యాక్ అయితే మస్ట్ అండ్ షుడ్ వస్తుంది. బట్ ఏంటిది అంటే మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. సో 2 to 3 weeks వరకు పట్టచ్చు మీకు ఫీడ్బ్యాక్ రావడానికి. సో వీడియో అయితే ఇది గైస్ కంప్లీటెడ్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. సైనింగ్ అవుట్. బై బాయ్.